కన్నా కోసం ఓ మాటైనా హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ వచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్ లో ఇలా వస్తుంది. చూసుకోండి, వీడియో సింపుల్ గా ఉంటుంది. సింపుల్ గా ఎడిట్ చేసుకోవచ్చు. మీరు మంచి క్వాలిటీలో ఉన్న ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఓకే, మీరు స్టార్టింగ్ వచ్చేస్తే ఇట్లా గ్రూప్ ఉంటుంది. ఇక్కడ గ్రూప్ పైన క్లిక్ చేసుకుని కింద ఎడిట్ గ్రూప్కి వెళ్ళండి. ఇలా వస్తుంది, మొత్తం లేస్తుంది. ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, చూసేసుకొని బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి లేయర్ని గ్రూప్ని ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. 2.10 మిల్లీ-సెకండ్ దగ్గర వరకు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకుని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకుని ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎవరు ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకుంటే ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, ఇలా. ఓకే, సేమ్ అదేవిధంగా ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఫోటో, ఇక్కడ కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని సేమ్ ఇక్కడ ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకొని ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్. ఓకే, ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత ఫోటోని ఏం చేయండి అంటే ఫోటో పైన క్లిక్ చేసుకొని ఒక 2 ఫింగర్స్తోని జూమింగ్ ఇలా తగ్గించుకోండి. ఓకే, ఇలా తగ్గించుకొని ఇక్కడ పైన డాట్ ఉంది కదా, డాట్ని ఇలా పెంచుకోండి ఇలా. ఓకే, ఇక్కడ ఇలా పెద్ద చేసుకోండి. ఫోటో అనేది మనకు క్లియర్గా కనిపించాలి. ఓకే, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోని ఇట్లా ఫుల్ కంబైషన్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఫోటో కలర్ అండ్ ఫిల్, ఇక్కడ స్టార్ ఐకాన్, సేమ్ ఇక్కడ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసుకోండి. సేమ్ ఫోటోని సేమ్ ఇందాకలాగా 2 ఫింగర్స్తోని జూమింగ్ తగ్గేసుకొని ఫస్ట్ ఇక్కడ డాట్ పైన క్లిక్ చేసి ఇక్కడ పెంచుకోండి ఇలా. ఓకే, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో మొత్తం లాస్ట్ వీడియో ఎండ్ వరకు ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ చూసుకోండి ఇలా వస్తుంది. మొత్తం ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి, సరిపోతుంది. మంచి క్వాలిటీలో ఉన్న ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ డాట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.